శీర్షిక నాసా. నాసా, నువ్వు అనంత విశ్వానికి ముఖద్వారానివి, మానవ యశస్సువి, నవోన్మేష మేధస్సువి. ఆనాడు 69లో మనిషి స్వప్నాల్లో ఒక స్వప్నం అపోలో 11 రూపంలో నీ నుండి వ్యోమ గర్భంలో దూతగా దూసుకుపోయి విశ్వంలో వలయాలు చుట్టి చంద్రుని గుండెల్ని తట్టింది గదా, మనిషి ముచ్చట చెప్పింది గదా. ఇన్నాళ్లకు చంద్రుడు మనిషిని గుండెలకు హత్తుకునే రోజే జూలై 16 నాడే నీ ఆ దర్శన భాగ్యం. నీతో కరచాలన భవ్యం, అద్భుతం ఈ క్షణం, అనూహ్యం ఈ అనుభవం. ఓహో నాసా, ఈ నీ అంగుళిలో పొదిగిన చంద్రశిలను తాకబోతూ చకితున్నయ్యాను. ఆశ్చర్యం. 69 జూలై 15 రాత్రి కలలో నేను చంద్రమండలపై వాలినప్పుడు దర్శించిన చంద్రశిల సమూహంలోనిదే గదా ఈ శకలం. ఆ జాడలు, ఆ దారులు, ఆ వెలుగులు, ఆ నీడలు అన్నీ దృశ్యవాహిని అయి కళ్ళ ముందు కదులుతున్నాయి. అక్కడ నిలుసుని మహావిశ్వపు దూర కోణాలను కనుగొన్నాను ఆనాడు. నాసా, నీ ముందు దూరాలు కరిగిపోతున్నాయి. నీ అరచేతిలోకి అంతరిక్షం వచ్చింది. నీ వాకిట అనంత లోకాలు ప్రతీక్షిస్తున్నాయి. ఇక సుదూర లోకవాసుల్ని కలుసుకోవడం అసాధ్యమేమీ కాదు. ఒకరి మంచి చెడ్డలు ఒకరం తెలుసుకునే రోజు దూరమేమీ లేదు. అయితే నాసా, ఈ కావ్యకుడెప్పుడు నీ నుంచి ఆశించేది విశ్వమానవ సంక్షేమం, వినాశబుద్ధి సంవరణం.